హలో మూవీ లవర్స్. మనలో చాలా మందికి మలయాళ మూవీస్ అంటే చాలా ఇష్టం. అందులోనూ తెలుగు డబ్బింగ్ మూవీస్ కి ఉండే క్రేజే వేరు. 2025లో ఓటీటీలోకి వచ్చిన అలాంటి అద్భుతమైన 7 మూవీస్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. లిస్ట్ లో నెంబర్ 7 మార్కో. మలయాళ స్టార్ హీరో అయిన ఉన్ని ముకుందన్ నటించిన హింసాత్మక చిత్రం మార్కో. కథ విషయానికి వస్తే, అంధుడైన విక్టర్ స్నేహితుడు హత్యకు గురవుతాడు. ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా విక్టర్ హంతకులు కనిపెట్టాలని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో తనను కూడా దారుణంగా చంపేస్తారు. ఈ క్రమంలో తన పెంపుడు సోదరుడైన మార్కు విదేశాల నుంచి తిరిగి వచ్చి హంతకులను కనిపెట్టి అతి కిరాతకంగా ఎలా చంపాడు అనేది మూవీ కథ. డైరెక్టర్ ఈ మూవీని చాలా హింసాత్మకంగా తీశారు. హీరో ఉన్నికృష్ణన్ యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. యాక్షన్ ఇష్టపడే ప్రేక్షకులకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. చిన్నపిల్లలకి కొంచెం రక్తపాతం చూడలేని ప్రేక్షకులు ఈ మూవీకి దూరంగా ఉండడం మంచిది. మూవీ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఇంకెందుకు లేట్ చూసేయండి. నెంబర్ 6 మలయాళంలో మంచి విజయం సాధించిన ఫనీ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువాదంలో విడుదల చేశారు. జోజు జార్జ్ ప్రధాన పాత్ర పోషించడమే కాక దర్శకత్వం కూడా వహించిన ఈ చిత్రం మన తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కథ విషయానికి వస్తే, కేరళలోని త్రిశూర్కు చెందిన డాన్ సెబాస్టియన్ సిజు బైక్ మెకానికల్ గా పనిచేస్తూ డబ్బుల కోసం హత్యలు చేయడం మొదలు పెడతారు. రోడ్డు మీద గౌరీని చూసి మోసపడి ఆమెతో అసభ్యంగా బిహేవ్ చేయగా ఆమె భర్త గిరి వాళ్ళకి బుద్ధి చెప్తాడు. దాంతో కోపం పెంచుకున్న డాన్ సిజు ఎంతకు తెగించారు, వాళ్ళని గిరి ఎలా ఎదుర్కొన్నాడు, ఆ కారణంగా ఏం కోల్పోయాడు, వాళ్ళ హత్యాకాండకి తెరపడిందా అనేదే ఫనీ సినిమా కథాంశం. గిరి పాత్రలో జోజో జార్జ్ ఆకట్టుకున్నాడు. గౌరీగా అభినయ ఆకట్టుకుంది. సెబాస్టియన్ గా సాగర్ సూర్య, సీజుగా జునైద్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. మిగతా వారు వారి పాత్రలు పెద్ద మేరకు నటించారు. కథ విషయానికి వస్తే, రొటీన్ కథ అయిన యాక్షన్ సన్నివేశాలు నచ్చే ప్రేక్షకులు ఒకసారి చూసేయండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్. నెంబర్ 5 ఆఫీసర్ ఆన్ డ్యూటీ. కుంచుకు బోబెం ప్రియమణి జంటగా మలయాళం తెరకెక్కిన సినిమా ఆఫీసర్ ఆన్ డ్యూటీ. కేవలం 12 కోట్లతో తీసిన ఈ మూవీ 50 కోట్ల వరకు వసూలు చేసి మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను అలరించడానికి అందుబాటులోకి వచ్చింది. కథ విషయానికి వస్తే, హీరో హరిశంకర్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. కొన్ని కారణాల వల్ల సస్పెండ్ అయి తిరిగి జాబ్ లో జాయిన్ అవుతాడు. అలా డ్యూటీలో జాయిన్ అవుతాడో లేదో ఒక బంగారు గోల్స్ కేసు వస్తుంది. దాన్ని విచారిస్తుంటే ఆ కేసుకి ఒక ఆత్మహత్య కేసుకి, ఒక డ్రగ్స్ కేసుకి, అమ్మాయిల వీడియో కేసుకి లింక్ అవుతుంది. ఈ క్రమంలో హరిశంకర్ కి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. మరి హరిశంకర్ ఈ కేసుని ఎలా డీల్ చేశాడు అనేది కథ. ఇన్వెస్టిగేషన్ తెలిసి నచ్చే ప్రేక్షకులకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఒక లుక్ వేసేయండి. నెంబర్ 4 ఐడెంటిటీ. 2018 మిన్నల్ మురళి 6 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ హీరో టివినియో థామస్, త్రిషాతో కలిసి జంటగా నటించిన చిత్రం ఐడెంటిటీ. టెన్ మిస్టరీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఐడెంటిటీ. త్రిష, వినయ్ రాయ్, టిమోనా థామస్ వంటి స్టార్లు ఉండడంతో ఓటీటీలో ఈ సినిమాకి మంచి క్రేజ్ క్రియేట్ అయింది. కథలోకి వెళ్తే, ఒక టీవీ ఛానల్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న అనిష ఒక మర్డర్ ను కలారా చూస్తుంది. అక్కడ నుంచి తిరిగి వస్తుండగా ఒక యాక్సిడెంట్ అయి ఆమెకి ఫేస్ బ్లైండ్నెస్ సమస్య మొదలవుతుంది. పోలీస్ హెలెన్ జాకబ్ తో కలిసి హంతకుడిని ఎలా పట్టుకుంది, పక్కింట్లో ఉండే హీరో ఎలా పరిచయం అవుతాడు, హంతకులు ఎలా పట్టుకుంటారు అనేది కథ. సస్పెన్స్, టెన్షన్ వంటి అంశాలతో ఆకట్టుకునే యాక్షన్ థ్రిల్లర్ ఇష్టపడే ప్రేక్షకులకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. స్ట్రీమింగ్ ఆన్ జీ5. నెంబర్ 3 మాకేమీ అవసరం లేదు, చిన్న లైన్ ఉంటే చాలు, మొత్తం సినిమా అంతా సస్పెన్స్ థ్రిల్లింగ్ గా మార్చేసి హిట్ హిట్ కొడతామంటున్న మలయాళం డైరెక్టర్స్ ఆ కోవలోకే వస్తుంది ఈ రేఖా చిత్రం. చిన్న బడ్జెట్‌తో రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ఓటీటీలోకి వచ్చేసింది. కథలోకి వెళ్తే, వివేక్ ఓ సస్పెండ్ అయిన పోలీస్. ఎలాగోలా తనకి తిరిగి జాబ్ వచ్చినా దూరంగా మక్కపార అనే ఒక విలేజ్ లో అతనికి పోస్టింగ్ చేస్తారు. అతను జాబ్ లో జాయిన్ అయిన రోజే ఆ ఊరు శివారులో రాజేంద్ర అనే వ్యక్తి సూసైడ్ చేసుకుంటాడు. అతను సూసైడ్ చేసుకునే ముందు ఫేస్బుక్ లైవ్ లో తను ఇంకో నలుగురు కలిపి 1985లో ఒక అమ్మాయిని ఇక్కడే పూడ్చిపెట్టామని చెప్పి, తనతో పాటు ఫ్రాన్సిస్ విన్సెంట్స్ ఉన్నారని చెప్పి ఒక పేరు చెప్పడం. దీంతో ఈ లైవ్ సంచలనంగా మారడం, కేసు వివేక్ చేతికి వస్తుంది. ఆ తర్వాత హీరో అయిన పోలీస్ ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనేది ఈ సినిమా కథ. పోలీస్ టైప్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ నచ్చే ప్రేక్షకులకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. మూవీ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్. నెంబర్ 2 ఫోన్ మ్యాన్. కాలంలో బాసిల్ జోసెఫ్ కి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. ఓటీటీ సినిమా ద్వారా ఆయన ఇతర భాషా ప్రేక్షకులకి బాగా చేరువయ్యాడు. తెలుగులో కూడా ఆయనకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తాజాగా నటించిన చిత్రం ఫోన్ మ్యాన్. మనలో సాధారణంగా చాలా మంది మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర పెళ్లికో పేరెంటానికో వెళ్ళినప్పుడు బంగారు నగలు అప్పుగా తీసుకుంటాం. కానీ అవి తిరిగి ఇచ్చేటప్పుడు మటుకి ఎక్కడ లేని అపసోపాలు పడుతూ ఉంటాం. అలాంటి ప్రత్యేకమైన కథ తీసిన సినిమాయే ఫోన్ మ్యాన్. కథలోకి వెళ్తే, అజయ్ ఓ జ్యువెలరీ షాప్ లో సేల్స్ ఏజెంట్ గా పనిచేస్తాడు. ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన బ్రూనో చెల్లెలు సేఫ్టీ పెళ్లి కోసం 25 సవర్ల బంగారం అద్దెకి తీసుకుంటారు. పెళ్లికి వచ్చిన చదివింపులు సొమ్ముతో ఆ బంగారం తాలూకు డబ్బులు తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటారు. కానీ ఆ చదివింపులో ఆ డబ్బులు వచ్చాయా, అజేష్ కి ఆ డబ్బులు ఎలా ఇచ్చాడు, చివరికి ఏమైందని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో పాటు క్లైమాక్స్ కూడా సంతృప్తికరాన్ని ఇస్తుంది. కథలో కొత్త పాయింట్స్ ఆడియన్స్ ని చివరి వరకు తనతో తీసుకువెళ్తుంది.
ఈ మూవీ ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మూవీ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్ ఒకసారి చూసేయండి. నెంబర్ 1 సూక్ష్మదర్శిని. ఓటీటీలో చూసే థ్రిల్లర్ సినిమాలకి కొన్ని ప్రత్యేక లక్షణాలు కోరుకుంటారు ఆడియన్స్. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాలి. అలాగే ఆఖరణ వచ్చే అద్భుతమైన ట్విస్టులతో అలరించాలి. టైట్ స్క్రీన్ ప్లే ఉండాలి. అలాంటి అద్భుత చిత్రం సూక్ష్మదర్శిని. నజియా నజీం, బాసల్ జోసెఫ్ ఈ ఇద్దరు కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ జోనర్ సూక్ష్మదర్శిని. కథలోకి వెళ్తే పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్న వ్యక్తిత్వం కలది ప్రియదర్శిని. ప్రియదర్శిని చుట్టుపక్కల ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఎవరికి తెలిసింది వాడు ఆ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక ప్రియదర్శిని ఇంటికి దగ్గరలో మాన్యువల్ వాళ్ళ అమ్మ చాలా సంవత్సరాల తర్వాత తిరిగి పాత ఇంటికి వస్తారు. ప్రియా వాళ్ళ కిటికీలోంచి మాన్యువల్ ఇల్లు స్పష్టంగా కనిపిస్తుంది. తన తల్లి అల్జీమర్స్ తో బాధపడుతున్నట్టు మాన్యువల్ అక్కడ వాళ్ళకి చెబుతాడు. కానీ మాన్యువల్ ప్రవర్తన కాస్త వింతగా ఉన్నట్టు అనిపిస్తుంది ప్రియదర్శినికి. సడన్ గా మాన్యువల్ వాళ్ళ అమ్మ కనబడకుండా పోతుంది. అప్పుడు ఆమె ఏం చేసింది, ఫలితంగా ఆమెకి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కథ. అద్భుతమైన పాత్రలతో దర్శకుడు ఈ కథను చాలా ఆసక్తికరంగా చెప్పాడు. కథను స్క్రీన్ ప్లేని ప్రధాన బలంగా నిలబెడుతూ చివరి వరకు ప్రేక్షకులను కూర్చోబెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ మూవీ మిమ్మల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రియా ఒక ఇంటెన్షన్ కి మీ ఫ్యామిలీ అంతా కనెక్ట్ అవుతారు. ఇంకేందుకు ఆలస్యం, మూవీ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్. మా మూవీ సజెషన్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.